హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా చదువుకుందాం ఒకసారి. మీ బైబిల్లో 128వ కీర్తన చదువుకుని చూడండి. మ్యారేజ్ డే అంటే కూడా దేవుని యందు భయము భక్తి ఉండాలండి. భార్య భర్తలకి దేవుని యందు భయము భక్తి ఉండాలి. ఇందాక పాలు పాడుతూ ఉంటే ఒక మాట, అనలు అమ్మేసిన ఐగుప్తికి రాజు అయిపోయాడు కదా. అనలు అమ్మేసిన ఐగుప్తికి రాజు అయిపోయినాడు. ఎందుకంటే ఆయనకి దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండట చాలా శ్రేష్టం. చూడండి ఆ వాక్యం ఎంత మంచి మాటలు ఉన్నాయో, చదువుతావా? యెహోవా యందు భయము భక్తి అనంటే, భయం అంటే లోకంలో చాలా విషయాలకి మనుషులు భయపడుతుంటారు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? మీరు భయపడి పాపానికి దూరంగా ఉండండి అని చెప్తుందండి. మీరు భయపడి పాపానికి దూరంగా ఉండండి. పాపం మనిషిని సర్వనాశనం చేస్తుంది. జీవితాలు, కుటుంబాలు, భార్య భర్తల మధ్యలో, వారి పరిస్థితుల మధ్యలో పాపం అనేది ఎంత భయంకరం చేస్తుందంటే, అందుకంటారు మనం దేనికి భయపడాలి అని అంటే, దేనికి భయపడాలండి? పాపానికి భయపడి భయపడి పాపము చేయకుడు అని అన్నాడు. దానివల్ల పర్యవసానం ఏంటి? దాని పర్యవసానం ఏంటంటే అది చాలా భయంకరమైన చేతు జీవితం, చాలా భయంకరమైనటువంటిది. చెబుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. భయపడి పాపము, దేనికి భయపడాలి? ఇప్పుడు మనము పాపానికి భయపడితే దేవునికి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ దేవునికి భయపడితే ఇక్కడ అంటాడు, నీ కష్టార్జితం నీవు అనుభవిస్తావు. ఎప్పుడు ఒక వ్యక్తి తన కష్టార్జితాన్ని అనుభవించలేదంటే దేవునికి భయపడిన పరిస్థితులను బట్టి అనుభవించలేడు. దేవునికి భయపడితే నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దేవునికి భయపడకపోతే పాపం నీ కష్టార్జితాన్ని తినేస్తుంది. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది పాపం. అయితే ఇక్కడ కుటుంబాన్ని గురించి రాస్తాడు. ఒక కుటుంబాన్ని గురించి రాస్తాడు. ఏమని రాస్తాడని అంటే, చదువు తల్లి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులే. హల్లెలూయా. ఆయన త్రోవల యందు నడవడం అంటే ఏంటంటే, ప్రతి పరిస్థితిని దేవునికి అనుకూలపరచడమే, ప్రతి సమయ సందర్భాలను దేవునికి అనుకూలపరచడమే. అని అంటే నువ్వు నడిచేటువంటి నడకలో పడకలో ప్రతి పరిస్థితుల్లో దేవుడు సంతోషపడుతున్నాడా లేదనేది నువ్వు అర్థం చేసుకుని జీవించడమే. పిల్లరా, చదువుతే ఏమంటున్నాడు? నీవు ధన్యుడు. ఏంటి కలిగే మేలు? దేవునికి భయపడడం వల్ల కలిగే మేలు ఏంటంటే, మొదటి మేలు పాపం చేయకుండా బ్రతకడం. రెండవది ఏమంటాడు? నీకు మేలు కలుగును, నీ లోగిట. ఇంకొక మాట మీరు చదువు, నీ చేతుల కష్టార్జితములు అనుభవిస్తావండి. నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం. చాలా మంది దినాల్లో కష్టపడి సంపాదిస్తున్నారు. కుటుంబాలు, భార్యలు, భర్తలు సంతోషం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటి తెలుసా? వారికి దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం అంటే దేవుడి నుంచి భయపడని చెప్పలేదు, పాపానికి భయపడండి. అప్పుడు దేవుని యొక్క ఆలోచన మీరు నెరవేర్చిన వారు అవుతారు. దేవుని చిత్తం ఏమిటో గ్రహించగలుగుతారు. ఆ ప్రకారం జీవించడానికి వీలుంటుంది. అప్పుడే నీ చేతులు కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. మరి కుటుంబంలో సుకుమారు ఉన్నాడు, మరి స్వర్ణల అత్తమ్మ ఉంది, మరి పిల్లలు ఉన్నారు. మరి చేతులు కష్టార్జితం మనం అనుభవించాలి. మ్యారేజ్ డే అనుభవించాలి, అంతే కదండి. మ్యారేజ్ డే అంటే ఏంటి? ఊరికి మ్యారేజ్ డే సరిపోతుందా? భార్య భర్తలు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అప్పుడే కదా మ్యారేజ్ డే చేసుకోవడానికి వీలు పడుతుంది. సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, అర్థం చేసుకోవాలి.
ఒకరినొకరిని గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. అదే గుర్తు. అంతేగాని మ్యారేజ్ డే చేసుకుని మీరిద్దరు గొడవలు వేసుకుని కొట్లాడుకుంటే అది మ్యారేజ్ డే ఎలా అవుతుంది? అది సంతోషం రోజు ఎలా అవుతుంది? అవ్వదు కదా. అది వాక్యం ఏం చెబుతుందని అంటే, నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే పాపానికి భయపడాలండి. పాపానికి భయపడిన వాడు దరిద్రుడు అవుతాడు. వాడి చేతుల కష్టార్జితం పాపం తినేస్తుంది, ఖచ్చితంగా తినేస్తుంది. ఆ మాట బైబిల్లో రాసింది. నీ ఆస్తి అన్యుల ఇల్లు చేరును అని రాశాడు. నీ ఆస్తి అన్యుల ఇల్లు చేరిపోతుంది, ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎందుకనంటే దేవుడు అంటే భయం లేని జీవితాల్లో, అంటే భయం అంటే నాకు భయం ఉండని చెప్పడం కాదు, కానీ ఆ మార్గాల్లో జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడే నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించగలుగుతావు. నేను స్టేఫన్ వచ్చాడా? రాలేదా? ఓకే, ఆ ఊరికి వెళ్ళామని చెప్పాను. ఆమె చెప్పింది, వాళ్ళ సతీమణి ఆయన భార్య అంటుంది, సార్ సంపాదిస్తున్నామే కానీ మాకు అప్పులు ఎక్కువైపోతున్నాయి. సంపాదిస్తున్న అప్పులు ఎక్కువ అవుతున్నాయి. సంపాదిస్తే అప్పులు ఏం చేయాలి? తగ్గాలి. కానీ ఎక్కువైపోతున్నాయి. కారణం ఏంటంటే అతను త్రాగుబోతు జీవితంలో జీవిస్తున్నాడు. అతను త్రాగుబోతు జీవిస్తున్న పాపం. నువ్వు కష్టపడి సంపాదిస్తావు, నీ పాపం నీ కష్టార్జితాన్ని తినేస్తున్నది. అంత అయిపోయింది. ఆ అమ్మాయి ఏదో ఏడ్చింది. ఏమని? సంపాదిస్తున్నాం, నేను సంపాదిస్తున్నా, ఆయన సంపాదిస్తున్నాడు, కానీ అప్పులు ఎక్కువైపోతున్నాం, తగ్గిపోలేదు. కారణం ఏంటంటే పాపం. పాపం నీ కష్టార్జితం తినేస్తుంది. ఏంటో తను చేస్తున్న పాపం? త్రాగిపోతున్నాం. ఇంకా కొంతమంది తిరుగుబోతులు, మీరు కూర్చొని బైబిల్ చెప్తుంది, త్రాగుబోతులు, తిండిబోతులు, తిరిగిబోతులు దరిద్రులు అయిపోతారంట. మీరు ఎవరిని గమనించండి, ఇంట్లోనే గమనించండి. దరిద్రులుగా బ్రతికేది ఎవరు అంటే త్రాగుబోతులు, తిండిబోతులు, నిద్రబోతులు. అందరూ పోతులే. తాగుబోతులు, తిండిబోతులు, నిద్రబోతులు. అందుకంటాడు, మాంసం ఎక్కువగా తినువారుతో నేను ద్రాక్షారసం తాగువారుతో నేను సావాసం చేయొద్దు అంటాడు. మీ వారి భర్తలు, మీ కుటుంబంలో సంవత్సరం ఒకసారి కదా మ్యారేజ్ డే, రోజు మ్యారేజ్ డే. ఎప్పుడు మీరు దేవునికి భయపడితే రోజు మ్యారేజ్ డేనే. మ్యారేజ్ డే అంటే భార్య భర్తలు బాగుంటేనే కదండి మ్యారేజ్ డే. కాబట్టి ఇలాంటి వారు దరిద్రులు అవుతారు, ఇలాంటి వారు సమస్యల్లోకి వెళ్ళిపోతారు. అయితే నువ్వు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉంటారంటే, పాపాలకు దూరంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు. నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏంటా మేలు అని ఆలోచిస్తే చూడండి, ఆ స్టెప్ చూడండి ఏం రాశాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉంటుందంటే స్వర్ణలతమ్మ అంటే సుకుమారు మ్యారేజ్ డే కదండి. ఫలించు ద్రాక్ష వల్లే ఉండాలంట. భార్య ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్ష వల్లే. భర్త ఎందుకు ఫలించకూడదు? నీ భర్త ఫలించు ద్రాక్ష వల్లే ఉండదు. ఎందుకు రాయలేదు? ఇతగాడు ఫలించడనా? లే, కుటుంబం అంతా కూడా భార్య మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబం మొత్తము భార్య మీద ఆధారపడి ఉంటుందండి. మీకు తెలుసా, ఆమె కానీ ఫెయిల్ అయితే అంతా ఫెయిల్ అయిపోతుంది. మొత్తం టోటల్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. నీకేం చేసినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా మొత్తం ఫెయిలే. మరి చూసారా, భర్త ఎంత పొద్దున్నే లేచిన కుటుంబం బాగుంటుందండి? శుభ్రంగా ఉంటుందా? ఉండదు. కానీ ఆమె పొద్దున్నే లేచింది అనుకోండి, ఇంట్లో వచ్చి బయటకు వచ్చే లేకపోతే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు భర్త పొద్దున్నే లేస్తాడా? భార్య పొద్దున్న లేస్తుందా? కొంతమంది ఉన్నారు లేదు, ఆయన చదువు పనులు చేసి కలిసి వచ్చేవాళ్ళు ఉంటారు.
మొన్న కాదు మాతో మాట్లాడింది. ఏమన్నా మాట్లాడిందంటే ఏదో ఉన్నారు, ఏదో నవ్వుతున్నారు. ఎందుకమ్మ ఎవరు గుమ్మడికాయ తగ్గట్టు భుజాలతో మీకెందుకు తల్లి ఆలోచించుకుంటున్నాను. వచ్చింది, అమ్మా ఎట్టుందమ్మా కోడాలన్నా, బాగుందన్నా అన్నది. అటు కాదు ఇలా మరొకసారి చెప్పాను. ఏం చెప్పిందన్నా, అన్ని చేసి నీ పెట్టిన తర్వాత పై నుంచి కిందకు వస్తుందన్నా. వచ్చి నా భుజం చేసి మా అత్త చాలా అన్నదంట. మా అత్త చాలా మొన్నే చెప్పింది. మా అత్త చాలా అంటే ఏంటి అంత మంచిది లోపల. ఏమి చెప్పలేదు, నాయన టిఫిన్ చేయమంటున్నది అక్కడ అంతా. నాయన టిఫిన్ చేయమని చెప్తున్నదంట. ఏందమ్మా అంటే, అవునన్నా పెళ్ళి కరెక్ట్గా 3 నెలలే, ఈ 3 నెలలకి నేను చేసి పెడితేనే పై నుంచి దిగి వస్తాం. అది చేసి నన్ను ఒక పోడేసి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతున్నది. నేనేం చేయలే, గమనం చేయకపోతాను. నేనేం చేయలే, గమనం చేయ మొన్న చెప్పిందంటే సహోదరి. మరి ఇలాంటి వాడు కుటుంబాలు గడుపుతారా? ఇలాంటి వాళ్ళకి మ్యారేజ్ డేలన్నా? మరి మంచి తప్పని చెప్పలేదు నేను. భర్త పని చేయడంలో తప్పులేదు, భర్త పని చేయడంలో తప్పులేదు. చేయొచ్చు, భర్త కూడా భార్యకి పని చేయొచ్చు, తప్పు ఏం కాదు, చెయ్యాలి కూడా. కానీ కుటుంబం నిలబడాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంటుందని అంటే భార్య మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు ఒక మాట చూస్తాను. ఇప్పుడు కుటుంబం అనేటి దాని పునాది ఎవరు? భార్య. ఆ పునాది మీద ఏదైనా కట్టబడాలి. అందుకంటాడు, ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులుగా త్రోవ యందు నడుచు వారు అందరూ తల్లిలే, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఎంతమంది అనుభవిస్తున్నారండి చేతుల కష్టార్జితం అంటే? బైబిల్ చాలా అనుభవించడం లేదు అని చెప్తుంది. మనం అనుభవించాలి. దేవుడు అందుకే కదా, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా కదండి. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుడు. ఒక ఫ్యామిలీ, ఒక భర్త, ఒక భార్య, బిడ్డలు అందరూ కలిసి ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడండి, నిజంగా కూడా. ఎందుకంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటే నువ్వెవరివి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివి. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మనుషులు నువ్వు చూసినప్పుడు నేమంటారు? వాడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు వాడు, అందుకే ఆమె యేసు ప్రభువుని, అందుకే ఆ కుటుంబం అలా బాగుంది, అందుకే బాగుంది. ఈరోజు నేను చెప్పాను కదా, ఒక అతను ఏమన్నాడు, 10,000 కోసం వెళ్తే ఆమె ఎంత ఇస్తామన్నది? 2 లక్షలు ఇస్తామన్నది. అతనేమన్నాడంటే, యేసు ప్రభువుని నమ్ముకు వెళ్దామంటాడు నా అని అన్నాడు. అంటే ఆ సాక్ష్యాన్ని మనం కలిగి జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. నీ లోగిట అంటే నీ లోపలంటే ఇన్ కదా, ఇన్. నీ లోపల భార్య ఏడ ఫలిస్తుందంట? ఎక్కడ ఫలిస్తుందంట అండి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ద్రాక్షవల్లి గురించి చెప్తారు ఎవరన్నా? అది ఎట్ట ఫలిస్తుందో. ఎట్ట ఫలిస్తుంది చూసారండి? వేసేది మాత్రం ఒకే ఒక ఇత్తనం. తీగలు కూడా వేస్తారా? ఒకే ఒక ఇత్తనం. అబ్బో, దానికి ఎంత ప్రత్యేకంగా రాశాడండి అక్కడ. ఎంత ఫలింపు అంటే మొయిలేనంత ఫలింపు. మీరు చూశారు ఆనాడు వాళ్ళు ఈ ఎరుకోకి కదండి, కనానుకి వెళ్ళి పంపబడ్డప్పుడు వాళ్ళు ఆ ద్రాక్ష గెలని ఇద్దరు మొయ్యలేకపోయారట. ఎంత ఫలింపు చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆమె ఫలిస్తుంది. ఆ ఫలించినప్పుడు దాన్ని ఆ ఇంట్లో వాళ్ళందరూ అనుభవిస్తారండి. అలాగ ఫలిస్తుంది, అలాగ అభివృద్ధి చెందుతుంది. అలాగ ఫలింపులోనికి రావాలి అని అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఫలిస్తావు. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది. నాకు చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి వాటికన్నిటికీ. తర్వాత ఇంకొక మాట ఏం మాట రాస్తాడు, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు. ఒలీవ నుంచి మనం అందరం తెలుసండి ఏంటండి, ఆలివ్ ఆయిల్. పిల్లలు ఎలా ఉంటారంట, ఆలివ్ ఆయిల్ మొక్కల వలె ఉంటారు. ఆలివ్ ఆయిల్ ప్రత్యేకత ఏంటి, దాని ప్రత్యేకత ఏంటంటే దాని ప్రత్యేకత ఏంటంటే అది ఎవపరేట్ కాదు అని, అంటే ఆవిరైపోదు. నువ్వు బాటల్లో పోసి పెట్టావంటే అలాగే ఉంటుంది. అంతేకాదు ఆలివ్ ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదు. నువ్వు ఎంత తిన్నా దాంట్లో నీకు ఎటువంటి నష్టం లేదు, కానీ లాభం ఉంటుంది నీ శరీరానికి. జీరో కొలెస్ట్రాల్, దాంట్లో జీరో కొలెస్ట్రాల్. ఆలివ్ ఆయిల్ మరి దేవుని సన్నిధిలో ప్రదీపానికి అది ఎలుగుతుంది, కానీ నుసికడదు. అంతేకాదు పొగరాదు. ఇంకా ఆలివ్ ఆయిల్ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ అనేక రకాలైనటువంటి చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తారు అని, అంటే ఇక్కడ ఏమో రాయబడింది, నీ పిల్లలు అలీవ మొక్కల వలె ఉంటారు అని. అంటే ఇన్ని రకాలుగా నీ భార్య ఇన్ని రకాలుగా ఉంటుంది, నీ పిల్లలు అన్ని రకాలుగా ఉంటారు అనే విధానాల్లో దీవించబడతావు నువ్వు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకొక మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడినట్టు. కిందకి ఒక మాట రాస్తాడు. ఏం రాస్తాడంటే, నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయు చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, సమాధానం ఉండును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్నో బ్లెస్సింగ్, ఎన్నో ఆశీర్వాదాలండి, ఎన్నో మేలులు ఇక్కడ దాచిపెట్టాడు దేవుడు. అంటే భయం లేనటువంటి వారు పాపంలోనికి పడిపోతారు, జారిపోతారు. పాపంలోనికి పడిపోయినప్పుడు పాపం నీ కష్టార్జితం తినేస్తుంది, నీ శరీరాన్ని తినేస్తుంది, నేను సమస్యలోకి తీసుకెళ్తుంది, అనేక రకాల పరిస్థితులను ముంచివేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుని యందు ఏం కలిగి ఉండాలండి, భయము కలిగి ఉండాలి. దేవుని యందు భయం అంటే ఎలాంటిది అని అంటే, పాపము చేయకుండా ఉంటున్నావు అనంటే నీకు దేవుని యందు భయం ఉందని అర్థం. దేవుని భయం లేనివాడు దేవుడు ఎక్కడున్నాడని మాట్లాడతాడట. దేవుడు ఉంటే రమ్మను నాకు కనబడమని అంటాడట. కనబడుతున్న సృష్టి దేవుడు ఉన్నాడనే దానికి మనకు రుచు. కానీ బుద్ధిహీనుడు దేవుడు లేడని తన మనసులో అనుకుంటాడంట. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఖచ్చితంగా ఇలాగునే దీవించబడినట్టు. తర్వాత ఇప్పుడు చదువు మాట చదువు ఏమని రాశాడనంటే, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లల పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక అని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సహోదరుడు సుకుమారు స్వర్ణలతమ్మ వాళ్ళకి మ్యారేజ్ డే. మరి దైనందిక జీవితంలో వాళ్ళిద్దరు కూడా నిజంగా భార్య భర్తలుగా కలిసి జీవించాలి. ఎప్పుడు దాకా జీవించాలంటే భార్య భర్తలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళేంత వరకు జీవించాలి. నీకు ప్రతిరోజు మ్యారేజ్ డేనే. అదేవిధంగా వాళ్ళిద్దరూ 20 సంవత్సరాలు కదా, ఎన్నిసార్లు కొట్టావని నిజమేనా? అయితే అందుకని రోజు బిర్యానీ చేసి పెడతావా? ఎన్నిసార్లు తిట్టింది నిన్న? చాలాసార్లు తిట్టింది. నువ్వే తిడతావా? ఓకే, అయితే చాలా మంచి భార్య భర్తలు కదా. కాబట్టి హల్లెలూయా అంటున్నారు.
ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి ఎంత ఏజ్ ఇప్పుడు? 18. అబ్బాయి పెద్దడు. ఓకే, మీరు జీవించే జీవితాన్ని బట్టి, మీరు బ్రతుకును బట్టి మీ పిల్లలు కూడా ఏమన్నాడు ఆడ? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రుల బిడ్డలకి మొదటి ఉపాధ్యాయులు అంటారు. స్కూల్లో కాదు, బిడ్డలకి మొదటి ఉపాధ్యాయురాలు తల్లినంట. ఎవరండి బిడ్డలకి మొదటి టీచర్? ఎవరు? తల్లి. మరి ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఇలాగ బ్రతకగలిగినప్పుడు వారిని బిడ్డలు చూస్తూ ఉంటారు. వారిని చూసి తదుపరి వారి జీవితాల్లో కొన్ని ఆలోచనలు, కొన్ని క్లిష్ట పరిస్థితులు, వారు జీవించే జీవితంలో తల్లిదండ్రులు గుర్తొస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా గుర్తొస్తారు. అందుకని మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పెరుగుతారని అంటూ, భార్య ఫలించు, ఈమె ఫలిస్తేనే వీళ్ళేమవుతారు? ఒలీవ మొక్కల వలె పెరుగుతారు. ఆ ఫలింపులో నుంచి వీళ్ళు పుట్టుకొచ్చారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. చాలా జాగ్రత్తగా. మీరేసే ప్రతిదీ మీ బిడ్డలకి ఆశీర్వాదం. అదే మీరు రాంగ్ రూట్లోకి వెళ్తే అది వారికి నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మ్యారేజ్ డే మంచిదే, కానీ మీ జీవితం చాలా విలువైంది. ఇప్పుడు కూడా అదే మాటలు చెబుతూ ఉంటాను. నేను ఇప్పుడు కూడా అయితే చెప్పాను, ఒక అర్ధగంట సేపు చెప్పాను వాక్యం మనాలపోలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారిద్దరి గురించి చెప్పాను. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వచ్చే నష్టం ఏంటి, ఎలా ఉంటే వచ్చేటువంటి, ఎందుకు నేను ఇలాగా నిశ్చితార్థం చేసుకుంటున్నాడు అని చెప్పాను కొన్ని విషయాలు. కానీ దీంట్లో చాలా మర్మాలు అయితే ఉన్నాయి. ఆలివును గురించి, మరి అంజూరపు చెట్టును గురించి, మరి ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ మనకన్నీ అవసరం లేదు. భార్యాభర్తలుగా మీరు ఎలాగ ఉన్నారు, అలా ఉన్నప్పుడే ఖచ్చితంగా మీ జీవితానికి సార్థకము అవుతుంది.